చూపి చూపి గన్ను లోడ్ చేసినట్టు ఫీల్ అవుతున్నాడు. దాని పైన వస్తే దీనికి వచ్చేస్తుంది. మొత్తం అంటుకోవాలి, మొత్తం ఎండిపోయి ఇట్లా రుద్దుకుంటుంది. అప్పుడు వచ్చి మెల్లగా నూనె పెట్టుకోవాలి. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి స్పెషల్. మా ఇంట్లో ఈరోజు మురుకులు, అప్పాలు అవన్నీ చేస్తున్నారు, చూడండి. మురుకులు అప్పాలు చేయడానికి మా పిన్ వచ్చింది, స్పెషలిస్ట్ మురుకులు అప్పాలు స్పెషలిస్ట్ కామారెడ్డి నుంచి. ఎందుకు అవుతుంది? సో ఇది ఏం పిండి? ఫస్ట్ ఇది ఏంది? ఏం పిండి? బియ్యం పిండి. ఓకే. జీలకర్ర, ఓమ, పసుపు, అల్లం వెల్లిగడ్డ, కారం, ఓకే, ఉప్పు వేసి కలిపేసి. ఇది కూడా సేమేనా? ఇది మురుకుల పిండా? ఇది బియ్యం పిండి, మురుకుల పిండా? బియ్యం పిండినే మురుకుల పిండి కూడా వేసుకుంటాం. జీలకర్ర, ఓమ, మినపప్పు వేసి పట్టించుకోవాలి. ఓకే ఓకే, సరే. కానీ నూనె సిస్టర్స్ ఆన్ డ్యూటీ. పొడి, ఉప్పు కలపండి. కారపొడి ఫస్ట్. తర్వాత ఉప్పు, కొంచెం అల్లం వెల్లిగడ్డ. అల్లం వెల్లిగడ్డ వాటర్లో వేసినాం కాబట్టి కొంచెం సరిపోతుంది. వాటర్ వేడిలో అయినాయి, తీసుకొచ్చేయాలా. దీంతో కలుపు. ఈ వాటర్లో అల్లం వెల్లిగడ్డ, సాల్ట్ వేసాను. ఉప్పు, అల్లం వెల్లిగడ్డ వేసి మరగ పెట్టుకున్న తర్వాత ఈ మురుకులల్లో వేయాలి. కొంచెం కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఉప్పు వేసి మరగబెట్టిన తర్వాత ఈ వీటిలలో కలపాలి. కొంచెం కొంచెం కలుపుకోవాలి. నెక్స్ట్ ఏంటి పిండి? పిండి విసుకుడు. ముద్దలాగా చేసుకొని పక్క పెట్టుకోవాలి. చేయాలి. ఎట్లా తీసుకోవాలి? వేడి వేడిగా. చల్లగా రాదా? మనం చేస్తుంది ఏంటి? మురుకులా, అప్పాలా, చేగోలా? చేగోలా. మరి మురుకులు ఏమేం చేస్తున్నావు అసలు ఈరోజు? అప్పాలు కూడా. అట్లాగే అప్పాలకి ఇప్పుడు కలిపి పెట్టవా? అన్ని విసికి పెడదా? మరి ఇంకేంటి? చూడు. అప్పాల పిండి, చెప్పు పిన్ని. అప్పాల పిండి, జీలకర్ర, పప్పు. పప్పు
పిండి తీసుకుని అయిపోయిందా? పిండి విసుకుడు అయిపోయింది. ఇగో మురుకుల పిండి, చేగోల పిండి, అప్పాల పిండి. ఓకే వస్తుంది. రాదు 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 రాదు. నేను మాట మారవేనా? అది ఇక్కడ ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని మళ్ళీ మా పిన్ని చూడండి ఎట్లా చేస్తుందో. ఫస్ట్ ఏం చేస్తున్నావు పిన్ని? చేగోలు చేస్తున్నా. అవునా? చేగోలు చేసిన తర్వాత అవి గోలిచ్చినాక అప్పాలు చేయాలి. ఎట్లా చేయాలి ఒకసారి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయి. ఇవి చేగోలు చేస్తున్నాము. చేగోలు మొత్తం అయిపోయిన తర్వాత అట్లా కాదు పిండి. ఇప్పుడు నువ్వు చేస్తున్న పిండిని కొంచెం తీసుకోవాలి, అట్లా చెప్పాలి. ఇట్లా రాసి చేయాలి. ఇప్పుడు ఎప్పుడుగా పిండి కలిపినాం. పిసికిన తర్వాత ఇట్లా తీసుకోవాలి. తర్వాత ఇట్లా కలిపి ఇట్లా చేయాలి. చేగోలు ఇట్లా చేసి రౌండ్ గా రావాలి. పొడుగుగా చేసిన తర్వాత ఇట్లా రౌండ్ గా చేయాలి. ఇట్లా పొడుగు చేసి ఇట్లా రౌండ్ గా చేయాలి. ఇట్లా వస్తాలి. ఇది చేగోడి. ఓకే చేగోడి అట్లా రావాలి. ఒక్కసారి అగు దొడ్డు రీచుకోవద్దని కొంచెం దూరం దూరం పెట్టి కంటిన్యూ. బాగుంది. అప్పటి నుంచి పని తప్పించుకొని ఇప్పుడు దొరికిపోయారు. దొరికిపోయిండు. అప్పటి నుంచి వీడియోస్ తీస్తున్నావు, పని వేయట్లేదు. బ్రేక్ పాయింట్ పెట్టినా? బ్రేక్ రైట్. అందుకే ఇది ఫింగర్స్ మీద చేస్తున్నా కాబట్టి హోల్ ఉంది. ఇప్పుడు చూడు మధ్యలోకి లేమన్నా తెలుసా? రావట్లేదా? అవైతే మనం మధ్య మధ్యలో నువ్వు చేసేటప్పుడు అవన్నీ ఇట్లా మిడిల్లో యాడ్ అవుతాయి. కొంచెం మెత్తగా అయిపోయింది. వస్తుంది ఇప్పుడు. జావా కోడ్ రాసినంత ఈజీ అనుకుంటున్నారు. జావా కోడ్ ఎట్లా చేస్తావు నువ్వు? ప్రాబ్లం టింగ్ 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 అనగానే అయిపోతుంది కదా. 5 నిమిషాలు కొట్టేస్తా. ఇది కొట్టేప్పుడు కదా. ఇదేంటి ఇట్లా వావ్, చూపి చూపి. వాళ్ళని చేసాడు, మొత్తం చేసాడు పిన్ని. అయ్యో నేను ఒక్కటి వేసి గ్యాప్ లో పిన్ని కూడా 3 వేసి ఇది రావాలి. పిన్ని మధ్యలో కట్ చేసుకుందాం. మనకి ఎంత కావాలో అంత లెంత్ కట్ చేసుకోవచ్చు కదా. బాగుందావా? ఇప్పుడు కరెక్ట్ షేప్ వచ్చింది. ఈ జాయింట్ నీకు ఇప్పుడు ఎంత కావాలి? రైట్. ప్రెస్ కొంచెమే కట్ అయింది. కరెక్ట్ వచ్చింది సైజ్. కొంచెం ఇట్లా రౌండ్ వస్తుంది నీది కదా. పిన్ని చూసినావా? పిన్ని వేసిన దానికన్నా నాదే వచ్చింది. షేప్ ఐ మీన్ షేప్ వైస్. దిస్ వన్. గన్న లోడ్ చేసినట్టు ఫీల్ అవుతున్నా.
దానిపైన వస్తే దీనికి వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్తారేంటి, ముందు చెప్పాలి కదా మీరు. అయిపోయింది గన్ను లోడింగ్. సార్ అంతగనమా చూపించిన ఆల్రెడీ నేను. అది చూపి అనే, అది చూపి. ట్రైనింగ్ పార్ట్ 2. చాలు చాలుగా బండి నువ్వు కూడా. కానీ నీకు కూడా ఇరిగిపోతుంది అది. కొంచెం ముద్ద ముద్ద వస్తలేదు. అంత స్పీడ్ దొరికితే ఇరిగిపోతాయి. మరి అంత స్పీడ్ దొరకద్దు, స్లోగా తిరగాలి. ఏం కాదులే, ముక్కు ఎట్లాగో ఇరిగిపోయినాక తింటాం మా ఛాయ్లో. ఇంకా ఉంది. లేదు లేదు అయిపోయింది, అది రాదు. చెప్తే వినాలి. మరీ ముక్కు చేస్తుంది మరి. ఒక చిన్న గన్ను అని అమ్మ. ఓజియా ఓజియా 500 అది. ఉంటాయి డన్. నువ్వు చిన్నప్పుడు ఎన్ని కిలోలు చేస్తుండే? 10 కిలోలు పట్టింది. 10 కిలోలు. మీరు చిన్నప్పుడు? మేము చిన్నప్పుడు మీ నాయనమ్మనా? ఎంత చేస్తుంది? కాదు మురుకులు అయిపోయినాయి, చెగోలు అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ అప్పాలు స్టార్ట్ చేసినాము మా పిన్ని డైరెక్షన్ లో. తర్వాత సర్వపిండి, మిర్చీలు. మిర్చీలు కొన్నా? మిర్చీలు కూడా ఉంటాయి. లే సర్వపిండి ఒకటే. మిర్చి కూడా అన్నారు. మిర్చి ఏమో. టీ బ్రేక్. పెట్టుకోవాలి. టిప్ నెంబర్ 1. అన్ని అయిపోయిన తర్వాత చెప్తారు మొత్తం. మొత్తం ఇంతసేపు నూనె లేకుండా చేసినాం. పిన్ని ఇది ముందు చెప్పాలి. పిన్ని మొత్తం అంతా అల్టిగా పోయి మొత్తం ఎండిపోయిన తర్వాత ఇప్పుడు నూనె పెట్టుకోవాలని చెప్తున్నాం. 2 నిమిషాల్లో వస్తుంది. అది ఫస్ట్ నూనె పెట్టుకొని ఇట్లా ఆన్ చేయాలని చెప్పాలి. మొత్తం అంటుకోవాలి, మొత్తం ఎండిపోయి ఇట్లా ఇట్లా రుద్దుకుంటుంది. అప్పుడు వచ్చి మెల్లగా నూనె పెట్టుకోవాలి. ఇంకెంత పిండి ఉంది? ఇంకా ఇంత పిండి. ఫస్ట్ 10 నిమిషాలు.
ఇది మురుకులు, ఇవి అప్పాలు అండ్ ఇవి షేగోళ్ళు. దీని గురించి ఇవి చాలా తక్కువ మందికి తెలుసు, ఓన్లీ తెలంగాణ వాళ్ళకైతే తెలుసు దీన్ని షేగోళ్ళు అని అంటారు. అండ్ మా పిన్ని హూ ఇస్ ది మాస్టర్ షెఫ్ బిహైండ్ దిస్ వన్, మా అమ్మ. ఎట్లయినా టేస్ట్ చూడు. సూపర్. చాలా కరకరలాడుతుంది. సౌండ్ అయితే క్రంచి క్రంచి మొత్తం. చాలా బాగుంది. మొత్తం మురుకులా కంకరాలు ఇట్లా మురుకులు చేసిన కంకరాలు పంపింది మొత్తం. కంకరాల సౌండ్ వస్తుంది. సరే బాయ్ అప్రికా. Thanks for watching the video. Subscribe to my YouTube channel Harish Chedugu. See you in the next video. Bye.